తిరుపతి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఎలాంటి తొక్కిసలాట జరగలేదన్నారు ఎస్పీ సుబ్బారాయుడు. అలిపిరి దగ్గర టోకన్ల జారీ కేంద్రాలను పరిశీలించారు. టీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, సుమిత్ర, మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి కొన్ని అంశాలు మనం మొదట వివరించి ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి దుష్ప్రచారాలు లేకుండా ఉంటుంది, అంటే టీటీడీని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం ద్వారా కొన్ని ప్రయోజనాలు పొందాలనే ప్రయత్నానికి ఎలా గండి కొట్టొచ్చని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు మొదట ఏం జరిగింది తెలుసుకోవచ్చు. ఇది ఉచితంగా ఇచ్చేటువంటి క్యూ సంబంధించినటువంటి టోకన్లకు సంబంధించిన క్యూ ఆ పక్క ఉంది. ఇది అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్. అయితే దాంతోపాటు గతంలో శ్రీవారిమెట్టి దగ్గర నడిచి తిరుమలకు వెళ్లే వాళ్ళ కోసం అక్కడే టోకన్లు ఇచ్చేవాళ్ళు. అయితే అక్కడ టోకన్లు ఇవ్వడంతో ఆటోలు ట్యాక్సీలతో వెళ్ళిపోయి అక్కడ నానా గొడవ జరుగుతూ ఉంటే అక్కడ టోకన్లు ఇచ్చే సిస్టమ్ని ఇక్కడికి మార్చారు. ఇదే భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి మార్చారు. ఈరోజు మధ్యాహ్నం టోకన్లు ఎస్డి టోకన్లు అంటే ఉచిత దర్శనానికి టోకన్లు ఇచ్చేది అయిపోవడంతో ఈ వైపు నడిచి వెళ్ళేటువంటి భక్తులు చాలా తక్కువ మంది పోతూ ఉంటారు. కాబట్టి ఈ వైపు ఉండేటువంటి దీనికి టోకన్లు ఉన్నాయని తెలియడంతో ఈ పక్క అయిపోవడంతో ఈ కంచె దూకి అటువైపు వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇక్కడ చూడొచ్చు, మనకి కంచె చాలా హైట్ తక్కువగా ఉంది. లోపల నడిచి ఆ పార్క్ ద్వారా వెళ్ళి అటువైపు దూకి కూడా వెళ్ళిపోయేటువంటి విధంగా కూడా ఉంది. మన వీడియో జర్నలిస్టు నటరాజ్ చూపిస్తున్నారు. యాక్చువల్గా నేను కూడా చూడొచ్చు, ఇట్లా ఎంత ఈజీగా ఉందని ఇట్లా దూకి ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలా వెళ్ళే ప్రయత్నం కొంతమంది చేయడంతో వాళ్ళని అడ్డుకున్నారు. అలా దూక్కుండా ఉండేది. దాన్ని సోషల్ మీడియాలో లాఠీ చార్జ్ చేసినట్టు, ఏదో తోపులాట జరిగినట్టు, ఇట్లా దూకి అక్రమంగా వెళ్ళాలని క్యూలో ఉండేటువంటి వాళ్ళు కాకుండా ఇట్లా వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళని అడ్డుకున్నారు. దాంతో ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం జరిగిందనేది ఇక్కడ మన గ్రౌండ్లో ఇక్కడ తెలుస్తోంది. మరోవైపు ఇలా జరగకుండా ఉండాలంటే రెండు విషయాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, నడిచి వెళ్ళేటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా టోకన్లు ఇచ్చే సిస్టమ్ గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా, తర్వాత మళ్ళీ దర్శనాలు ప్రారంభమైనప్పుడు కూడా నడిచి వెళ్ళేటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వలేదు. దాంతోపాటు చిరుతపులులు సంచారం జరిగినప్పుడు కూడా నడిచి వెళ్ళడం తప్పనిసరి కాదు, టోకన్లు తీసుకుంటే ఎలా అయినా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఫ్లెక్సిబిలిటీ పెట్టారు. అయితే ఇక్కడ ఇచ్చేటువంటి టోకన్లని సపరేట్గా ఇదొకటి అదొకటి రెండు విధానాలు అనేది లేకుండా ఇంత క్యూ లైన్లు, ఇంత భారీ క్యూ లైన్లు, ఈ వైపు ఇంకోవైపు క్యూ లైన్లు, ఇంత దూరం గంటలు వెయిట్ చేసి చిట్ట చివరికి టోకన్ల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి టోకన్లు లేకుండా అటు ఉచిత టోకన్ల కోసం వచ్చేవాళ్ళు, ఇటు నడిచి వచ్చేటువంటి వాళ్ళ కోసం సపరేట్మైనటువంటి క్యూ లైన్లు పెట్టడం, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలు. అలా కాకుండా అన్నీ ఒకటే క్యూ లైన్ భూదేవి కాంప్లెక్స్లో టోటల్గా నడిచి వెళ్ళే వాళ్ళైనా కావచ్చు, లేదు బస్సుల్లో వెళ్ళేవైనా కావచ్చు, ఒకే క్యూ లైన్లో వెళ్తే వాళ్ళందరికీ టోకన్లు ఇస్తే వాళ్ళు నడిచిపోతే పోతారు, లేదు బస్సుల్లో పోతారు. అది మొక్కుగానే వదిలేయాలి తప్ప దానికి ఒక ఇన్సెంటివ్ లాగా నడిచి వెళ్ళే వాళ్ళకి ప్రత్యేకంగా టోకన్ ఇవ్వడం, మొక్కు లేకపోయినా కొంతమంది దీనికోసం నడిచి వెళ్ళాలని నిబంధన పెట్టడం, దాంతోపాటు ఇక్కడ టోకన్లు తీసుకున్న వాళ్ళు శ్రీవారి మెట్టు ద్వారానే నడిచి వెళ్ళాలనడం వల్ల ఇక్కడ ఒక్కొక్క మనిషికి 500 రూపాయల లెక్కన తీసుకుని ఆటో డ్రైవర్లు దోపిడీ కూడా జరుగుతోంది. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నడిచి వెళ్ళడం కావచ్చు, లేదు దర్శన టోకన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నడిచి వెళ్ళడం అనేది పర్సనల్ ముక్కుగా ఉండాలి తప్ప దానికి ఒక టోకన్ ఇవ్వడం అనే సిస్టమ్ని ఇమ్మీడియట్గా తీసేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించి 30వ తేదీ డిసెంబర్ 30, 31 ఈ 3 రోజులు కూడా విస్తృతమైన ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది. రెండు విషయాలు ఉంది. ఒకటి, తిరుమలలో వైకుంఠం ద్వారా టోకన్లు ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తారు తప్ప, లేకపోతే ఆ రోజు కూడా ఎక్కడైనా టోకన్లు ఇస్తారని తమిళనాడు, కర్ణాటక దగ్గర నుంచి భక్తులు తిరుపతికి పెద్ద ఎత్తున చేరుకుంటే ఆ రోజు కూడా ఈ తిరుపతిలో పెద్ద ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కావచ్చు, జనవరి 1లో క్యూ కాంప్లెక్స్ ద్వారా టోకన్లు చూపిస్తేనే క్యూ కాంప్లెక్స్ ద్వారా లోపలికి వెళ్తారనే ప్రచారం జరగాలి. అందరూ ఈ విషయాన్ని చెప్పడానికి భయపడుతున్నారు. అటు పాలక మండలి వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, టీటీడీ అధికారులు కావచ్చు, ఎవరికి వారు ఈ సోషల్ మీడియాకి భయపడిపోయి లేకపోతే ఇంకో దానికి భయపడి వైకుంఠం ఈ 3 రోజులు వైకుంఠం ద్వారా దర్శనం లేదు అనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి, అంటే టోకన్లు ఉంటేనే వైకుంఠంలో అనుమతిస్తారు, లేదు అంటే లేదు. ఎందుకంటే ఇప్పటికే
ఆ 3 రోజులకు సంబంధించినటువంటి టోకన్లు లక్కీ డిప్ ద్వారా 25 లక్షల మంది జమ్మూ కాశ్మీర్ నుంచి ఏపీ వరకు అప్లై చేసుకుంటే సుమారుగా 2 లక్షల మందికి ఇచ్చారు. అంటే ఎంత ఉధృతంగా అప్లై చేస్తున్నారో తెలుసుకోవచ్చు. అయితే దాన్ని పొందినటువంటి వాళ్ళు ఆ టోకన్లు తీసుకుని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి చూపిస్తేనే వాళ్ళు లోపలికి అలౌ చేస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా సరే దర్శనం ఉండదు అనేటువంటి ప్రచారం ఉధృతంగా జరగకపోతే తిరుపతిలో 29వ తేదీ ఇదే పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉంది. టీటీడీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇమీడియట్ గా దాన్ని ప్రచారం చేయకపోతే మాత్రం గత ఏడాది ఏదైతే జరిగిందో అది ఇక్కడ ఈ భూదేవి కాంప్లెక్స్ దగ్గర జరిగే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే లక్కీ డిప్ ద్వారా టోకన్లు ఇచ్చి టోకన్ ఉంటేనే తిరుమలకి అనేటువంటి ఏదైతే ఒక సిస్టమ్ ని వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1కి ఏదైతే ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాన్ని పర్మనెంట్ గా అన్ని రోజులు ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా టోకన్ ఉంటేనే తిరుమలకి వెళ్ళాలి, లేకపోతే పోయినా ఇబ్బంది లేదు అనేటువంటి మైండ్ సెట్ కి భక్తులు వచ్చి ఒక సజావుగా దర్శనం కావచ్చు, ఇతర ఏర్పాట్లు కావచ్చు, ఈ రకమైనటువంటి తోపులాట్లు, తొక్కిసలాట్లు, చెడ్డపేరు లేకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాట్ టు స్టడీ.